శివ పార్వతుల యొక్క సంతానము అలా అలా మనకి తెలిసినటువంటి స్వామి. అలా కాకపోయినా చంచలంగా ఏదైనా సరే ఇప్పుడు ఈ సాధారణంగా ఈ సర్పసూక్తాన్ని మనం దేనికి వాడతాం? సర్పసూక్తంతో స్వామివారికి అభిషేకం చేయడానికి లేదంటే హోమం చేయడానికి దానికి వాడతాము. కాలసర్పాది దోషములు నివారణ చేయడానికి. ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, సంతానం లేముండొచ్చు, వివాహం కాకపోవచ్చు, కానీ కాలసర్ప దోషం అనేది అందరికీ ఉండదు. కాబట్టి ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైనా సరే అలా అగమ్యగోచరంగా గనక బాధింపబడుతూ ఉంటే అంటే ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళకి సాధన కావట్లేదు, అంటే సాధ్యం కావట్లేదు అంటే అలాంటి వారికి ఈ కాలసర్ప దోషం ఉన్నదా అని ఒకసారి చూసుకుని దానికి తగ్గట్టుగా దాని ఉపశమనంగా ఈ కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి సర్ప సూక్తాన్ని వినడం ద్వారా, ఇది కూడా ఏమిటంటే వినడం అంటే ఒక్కసారి ఈ సూక్తాన్ని ఒక్కసారి వినడంగా కాదు, ఇది ప్రయోగంగా వినాలన్నమాట. అంటే 7 సార్లు వినాలి. ప్రతి రోజులో ఎప్పుడైతే వింటున్నామో అప్పుడు కూర్చుని నిబద్ధతతో 7 సార్లుగా సర్ప సూక్తాన్ని వినాలి. సాధారణంగా మా చేత అందరూ ఏం చేస్తారంటే 7 సార్లు పారాయణ చేయించుకుంటారు వాళ్ళ ఇంటికి పిలుచుకుని. అంతేగాని అంటే వినాలి అనుకున్న వాళ్ళు అంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఇది అలా ఈశ్వరుడికి కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తూ సర్పసూక్తంతో అభిషేకం చేస్తాం. సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అంటే పురుష సూక్తంతోనే చేస్తాం. ఎవరికైనా అభిషేకం పురుష సూక్తమే. పురుష సూక్తంతోనే. ఎవరికైనా నవగ్రహాలకు అభిషేకం చేయడానికి కూడా పురుష సూక్తమే వాడతాం. కానీ ఇలాంటి కాల సర్పాది దోష నివారణ కొరకు సర్ప సూక్తాన్ని వినియోగిస్తాం అన్నమాట. మనకి ఈ దేవాలయంలో ప్రతి మంగళవారము ఇక్కడ సర్ప సూక్తంతో అభిషేకం చేస్తారు. ఉమామహేశ్వర స్వామి దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అందులో ఎవరైనా కాల సర్ప దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇందులో మన ఇక్కడ అభిషేకంలో పాల్గొంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా అర్చక స్వామి ప్రత్యక్షంగా అభిషేకం చేస్తారు కానీ చూడొచ్చు. ఎవరైనా ఈ సర్ప సూక్తం వినాలి అనుకున్న వారు కూడా నిబద్ధతగా ఒక చోట కూర్చుని నియమంగా ఎన్ని రోజులు వినాల్సి ఉంటుంది? 7 మంగళవారాలు వినడం విశేషం. 7 రోజుకి 7 సార్లు చెప్పని 7 మంగళవారాలు. ఇది కూడా మనకి 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. సూక్తం చాలా లఘువుగానే ఉంటుంది. ఋగ్వేద అంతర్గతం ఇది. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఇవి. ఈ సప్తతి అంటే 7 సార్లు వినడం చాలా విశేషం. అలా 7 వారాలు వింటే సత్వర ఫలితాలు ఉంటాయి. రైట్. అయితే ఇప్పుడు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మాకు తెలియదు, మా జాతకం ఏంటో తెలియదు, కానీ మా జీవితం అగమ్య గోచరంగా ఉంది అన్నప్పుడు కూడా ఖచ్చితంగా సర్పానికి సంబంధించి ఏదో ఇబ్బందులు ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా వినొచ్చు కదన్నయ్య? తప్పకుండా. మరి అయితే ఇంకొక ప్రశ్న ఖచ్చితంగా మరి తల్లిదండ్రులు అవుట్ ఆఫ్ అంటే లవ్ వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమరీత్యా అడగచ్చు ఈ ప్రశ్న. మా పిల్లలు ఇవన్నీ నమ్మరండి, మరి మేము వినొచ్చా మా పిల్లల కోసం అని అడుగుతారు. వారికి తత్ఫలితం ఏమైనా వస్తుందా పిల్లలకి తల్లిదండ్రులు ఒకవేళ చేస్తే? వినడం ద్వారా వచ్చే ఫలితం అయితే రాదు, కానీ మీరు ఆర్జించినటువంటి పుణ్య ఫలితం వాళ్ళకు వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ ప్రకారంగా మీరు ఒక పుణ్యకర్మ చేస్తున్నారు కాబట్టి ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ వినడం ద్వారా ఏదైతే శ్రవణోక్తమైనటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, శ్రవణోక్తమైనటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, వినడం ద్వారా వచ్చిన ఫలితం అయితే వాళ్ళకి వర్తించదు. కానీ మీరు ఆర్జించిన పుణ్య ఫలితాన్ని వారు అనుభవిస్తారు. ఫలితం ఉంటుంది, లేకపోవడం ఉండదు. కాకపోతే ప్రత్యక్షంగా పిల్లలు వినటం అనేది శ్రేష్టం. మీరు చూసిన కథని పిల్లలకి చెప్పడం అన్నమాట. మీరు చూస్తే మీకు కలిగిన ఫీలింగ్ విన్న వాళ్ళకి కలగాలని ఏం లేదు, కానీ ఉంటుంది, తెలుసుకుంటారు, విషయం తెలుస్తుంది. మీరు 10 సార్లు చేయడం ద్వారా వాళ్ళకి 11వ సారి వాళ్ళే వింటే బాగుంటుందని అనిపించవచ్చు వాళ్ళకి. తద్వారా అయినా కదా ఫలితం అంతే. మంగళవారం ఏ సమయంలో వింటే శ్రేష్టం? ప్రాతకాలం అన్ని విధాల విశేషం. ప్రతి మంగళవారము కుజహోరతోనే ప్రారంభమవుతుంది 6 to 7. కాబట్టి ప్రాతకాలం విశేషం. మనకు కూడా మలినాలు ఏమి అంటుకోకుండా ఉంటాయి మనసుకి. గంట గడిచే కొద్దీ మనకి రకరకాల వ్యాపకాలు, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి సమయం గడిచే కొద్దీ. అవన్నిట్లకి కాకుండా లేవగానే అయితే అన్నిటికీ కూడా బాగుంటుంది. రోజు ఆ పనితో ప్రారంభం చేసినట్టు. శుచి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ తర్వాత వినటం అనేది చేసుకోవచ్చు. ఇంట్లో కూడా వినొచ్చు, అంతే వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు. యజుర్వేద అంతర్గత సర్పసూక్తం చదువుతున్నానండి. అందరూ కూడా మంగళవారాలు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 7 మంగళవారాలు శ్రద్ధగా ఒక 7 సార్లు ఈ యజుర్వేదాంతర్గత సర్పసూక్తాన్ని వింటే చాలా విశేషము. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుషదః కృతంతేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏవావటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా యేషామనుయంతి చేతః
ये अंतरिक्षं पृथिवीं क्षियन्ति तेन सर्पासो हवमागमिष्ठाः ये रोचने सूर्यस्यापि सर्पाः ये दिवं देवीमनुसञ्चरन्ति येषामाश्रेषा अनुयन्ति कामम् तेभ्यः सर्पेभ्यो मधुमज्जुहोमि निहृष्वैरसमायुतैः कालैर्हर्त्वमापन्नैः इन्द्राया हि सहस्रयुको अग्निर्विभ्राष्टिवसनः वायुश्वेतसुकद्रुकः संवत्सरो विशोवर्णैः नित्यास्तेन चरास्तवा सुब्रह्मण्योगुं सुब्रह्मण्योगुं सुब्रह्मण्यों तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयातु। ओम शांति शांति शांति। सर्पसूक्ताన్ని వింటే చాలా విశేషము। ओम नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवीमनु ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु येषामप्सुषदः कृतन्तेभ्यः सर्पेभ्यो नमः या इषवो यातु धानानां ये वा वनस्पति गुम्रनु ये वा वटेषु शेरते तेभ्यः सर्पेभ्यो नमः इदगुं सर्पेभ्यो हविरस्तु जुष्टम् आश्रेषा येषामनुयन्ति चेतः ये अंतरिक्षं पृथिवीं क्षियन्ति तेन सर्पासो हवमागमिष्ठाः ये रोचने सूर्यस्यापि सर्पाः ये दिवं देवीमनुसञ्चरन्ति येषामाश्रेषा अनुयन्ति कामम् तेभ्यः सर्पेभ्यो मधुमज्जुहोमि निहृष्वैरसमायुतैः कालैर्हर्त्वमापन्नैः इन्द्राया हि सहस्रयुको अग्निर्विभ्राष्टिवसनः वायुश्वेतसुकद्रुकः संवत्सरो विशोवर्णैः नित्यास्तेन चरास्तवा सुब्रह्मण्योगुं सुब्रह्मण्योगुं सुब्रह्मण्यों तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयातु। ओम शांति शांति शांति। నమస్తే। సర్పసూక్తాన్ని వింటే చాలా విశేషము। ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु येषामप्सुषदः कृतन्तेभ्यः सर्पेभ्यो नमः या इषवो यातु धानानां ये वा वनस्पति गुम्रनु ये वा वटेषु शेरते तेभ्यः सर्पेभ्यो नमः इदगुं सर्पेभ्यो हविरस्तु जुष्टम् आश्रेषा येषामनुयन्ति चेतः ये अंतरिक्षं पृथिवीं क्षियन्ति तेन सर्पासो हवमागमिष्ठाः ये रोचने सूर्यस्यापि सर्पाः ये दिवं देवीमनुसञ्चरन्ति येषामाश्रेषा अनुयन्ति कामम् तेभ्यः सर्पेभ्यो मधुमज्जुहोमि निहृष्वैरसमायुतैः कालैर्हर्त्वमापन्नैः इन्द्राया हि सहस्रयुको अग्निर्विभ्राष्टिवसनः वायुश्वेतसुकद्रुकः संवत्सरो विशोवर्णैः नित्यास्तेन चरास्तवा सुब्रह्मण्योगुं सुब्रह्मण्योगुं सुब्रह्मण्यों तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयातु। ओम शांति शांति शांति। नमस्ते। सर्पसूक्ताన్ని వింటే చాలా విశేషము। ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु येषामप्सुषदः कृतन्तेभ्यः सर्पेभ्यो नमः या इषवो यातु धानानां ये वा वनस्पति गुम्रनु ये वा वटेषु शेरते तेभ्यः सर्पेभ्यो नमः इदगुं सर्पेभ्यो हविरस्तु जुष्टम् आश्रेषा येषामनुयन्ति चेतः ये अंतरिक्षं पृथिवीं क्षियन्ति तेन सर्पासो हवमागमिष्ठाः
ఏరోచనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీమను సంచరంతి ఏషామాశ్రేషా అనుయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి నిగృష్వైరసమాయుతైః కాళైర్హర్త్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుకు అగ్నిర్విభ్రాస్తి వసనః వాయుశ్వేతసుకద్రుకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేన చరాస్తవా సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. సర్పసూక్తాన్ని వింటే చాలా విశేషము. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుషదః కృతంతేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా యేషామనుయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీమను సంచరంతి ఏషామాశ్రేషా అనుయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి నిగృష్వైరసమాయుతైః కాళైర్హర్త్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుకు అగ్నిర్విభ్రాస్తి వసనః వాయుశ్వేతసుకద్రుకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేన చరాస్తవా సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. సర్పసూక్తాన్ని వింటే చాలా విశేషము. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుషదః కృతంతేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా యేషామనుయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీమను సంచరంతి ఏషామాశ్రేషా అనుయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి నిగృష్వైరసమాయుతైః కాళైర్హర్త్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుకు అగ్నిర్విభ్రాస్తి వసనః వాయుశ్వేతసుకద్రుకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేన చరాస్తవా సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. సర్పసూక్తాన్ని వింటే చాలా విశేషము. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుషదః కృతంతేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా యేషామనుయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః
ఏ దివం దేవే మను సంచరంతి ఏషామాశ్రేషా అనుయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి నిహృష్వైరసమాయుతైః కాళైర్హర్త్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుకు అగ్నిర్విభ్రాస్తి వసనః వాయుష్వేతసుకద్రుకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేన చరాస్తవా సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.